శ్రీయుత గౌరవనీయులైనగా కంది శ్రీనివాసరెడ్డి ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డికి ఏమనగా నా మనవి, నేను 35 ఏళ్ళ సీనియర్ని కాంగ్రెస్లో. ఇప్పటిదాకా పార్టీ మారలేదు, నా జీవితంలో కూడా మారలేదు. నాకు మార్కెట్ చైర్మన్ ఇవ్వాలని 2 సంవత్సరాల నుంచి కోరుతున్నా. నాకు మార్కెట్ చైర్మన్ డిక్లేర్ చేయాలా. నేను పాత కార్యకర్తని, జైనత్ మండల్లో చేసిండు విట్టలకి ఇవ్వాలన్నని కోరికున్నదట. నాకు పబ్లిక్ చెప్తున్నారు, హెచ్చరిస్తున్నారు. నాకు రోజొక వార్త వస్తున్నది, మునగాల గిట్టెలకి ఇచ్చేటట్టున్నాడని. జైనత్ మండల్లో చేసిండు. నీకు దయచేసి నేను చెప్తున్నా, నాకు నువ్వు అసలు గుర్తే లేవు. నేను 35 ఏళ్ళ సీనియర్ని. కంది శ్రీనివాసరెడ్డి మర్ర వచ్చిండు, అసనాపురం అని మర్ర తెలిస్తే మా కాంగ్రెస్లకు వచ్చిండు లీడర్ అని మేమంతా చేయరాని కష్టం చేసినాం. నాకు మార్కెట్ చైర్మన్ డిక్లేర్ చేస్తావా? చెయ్యంటే నువ్వు నన్ను సస్పెండ్ చేసేయు, లేకపోతే మార్కెట్ కాడ 10 ఊళ్ళ దప్పుల్ని 10 రోజులు కొట్టిపిస్తా. మునిగల విట్టల మీద కేసు బుక్ పనిస్తా, కోర్టులో పిటిషన్ వేస్తా. నేను ఇలా రామచంద్రరెడ్డి సాబ్ నాకు మార్కెట్ డైరెక్టర్, అప్పుడు ఏది సొసైటీ అంజమన్ బ్యాంకు డైరెక్టర్ ఇట్లా పిలిచిచ్చిండు. నేను ఇలా సాదిత్ ఖాన్ మీద అంత పెద్ద వార్త మాట్లాడినా. నువ్వు నన్ను పాపం అనలేవు కంది శ్రీనివాసరెడ్డి. నేను నీకేం అన్యాయం చేయలేదు. నేను 400 కుక్కర్లు వంచిన, బేలా చేయనట్ల కాళ్ళు మొక్కినా. నా కొడుకుల లెక్కం కాదు, నా బిడ్డల లెక్కం కాదు. నువ్వు నాకు ఇలా మార్కెట్ చైర్మన్ ఇవ్వకపోతే నేను చెప్పబట్టుకొని అడుక్కోను. కానీ నన్ను కాంగ్రెస్లోకి వెళ్ళి నువ్వు వచ్చి నన్ను ఎల్లగొట్టే కాలం అయింది. ఇలా నువ్వు నాకు మార్కెట్ చైర్మన్ ఇవ్వాలంటే నేను మహేష్ గౌడ్ దగ్గరకు పోయి, బట్టి విక్రమార్క దగ్గరకు పోయి, సీతక్క దగ్గరకు పోయి, ఎం నరేందర్ రెడ్డి దగ్గరకు పోయి, నీకు పాపం అనలేవు. 300 కాపర్లు వేస్తా ఓట్లు. మేము మాదిగోళ్ళం వేయం. ఇలా వాళ్ళు 2 చేతులు వేస్తారు ఓటు, మేము ఒక్కటే చేతి వేస్తాం. నీకు మా మాదిగోళ్ళ మీద కనికరం లేదు. వీళ్ళు పటేళ్ళ తీరే రెడ్డిల కాలం వచ్చింది, మమ్మల్ని తొక్కుతున్నారు. ఇలా పాయల్ శంకర్ గెలిచిందే పుణ్యమైంది. పాయల్ శంకర్ గెలకుంటే వీళ్ళు మమ్మల్ని కత్తిపట్టి కోస్తుండి. నేను ఇంత చెయ్యరాని కష్టం చేసినా నన్ను పాపం అనలేవు. ఎన్నడు పాపం అంటావు? ఏ రోజు పాపం అంటావు? మరో ఎలక్షన్ల పాపం అంటావా? నా కొడుకులు, నా బిడ్డలు, నా భార్య కాడికెళ్ళి కాంగ్రెస్కి వెయ్యాలని చెప్పిండు. ఇలా జోగు రామన్న, పాయల్ శంకర్ లేకుంటే వీళ్ళు రెడ్డిలు మమ్మల్ని బతకనియకపోతుండే. ఇవాళ నేను ఎంత దండి ధైర్యంతో సాదిత్ ఖాన్ మీద వార్త మాట్లాడినా. రేపు దప్పులు పెట్టి మార్కెట్లో రేపు ర్యాలీ తీస్తున్నా. నాకు మార్కెట్ చైర్మన్ నేను ఇవాళ రామచంద్ర సాబ్ అనుకున్నా. లేకుంటే నువ్వు ఇట్లా లీడర్ అని నేను అనుకోలే. రామచంద్ర రెడ్డి సాబ్ తీరు, కంది శ్రీనివాసరెడ్డి కరెక్ట్ ఉన్నాడు, డబ్బు ఉన్నది, మా గరిగాలను ఆదరిస్తాను అనుకున్నా. మా గరిగాలను నువ్వు దొక్కుతున్నావు. సంటనా కాకంటే కడుపు నిండది. మరి అన్నీ అమ్ముకొని బోళ్ళు తోమ్మంటావా, అలా గంజులు తోమ్మంటావా? ఇలా మార్కెట్ ఇయ్యేందుకు నీకు ఇంత బాధపడుతున్నది. రేవంత్ రెడ్డి, రాజశేఖర రెడ్డి రేవంత్ రెడ్డి అనుకొని మేము కాంగ్రెస్లో ఉన్నాం. కానీ నువ్వు మమ్మల్ని కాంగ్రెస్లోకి వెళ్ళి వెళ్ళగొట్టే కాలం అయింది. ఇలా మునిగల ఇట్టల మీద కంపల్సరీ కోర్టులో కేసు బుక్ చేసి ఆయన మీద పిటిషన్ ఇచ్చే మాట పక్క. నాకు మార్కెట్ చైర్మన్ ఇవ్వాలని కంది శ్రీనివాసరెడ్డికి కోరుతున్నా. ఇలా బీజేపీ జెండా వేయలే, టీఆర్ఎస్ జెండా వేయలే. నేను కాంగ్రెస్లో ఇప్పటిదాకా పుట్టిన కాడికి వెళ్ళి కాంగ్రెస్లో ఉన్నా. 2 మండలాల్లో ఆదిలాబాద్ అంతా సంటికి ఇలా మార్కెట్ చైర్మన్ అంటున్నాడు. నీకెందుకు దయచ్చు లేదు? నేను సాదిత్ ఖాన్ మీద మాట్లాడినా. నన్ను ఎవరైనా చంపేస్తే నువ్వు నాకు నా పోరగాళ్ళకు, నా పిల్లలకు ఒక 10 లక్షల రూపాయలు ఇచ్చేటోడవా? ఇలా నన్ను ఇంత పాపం అని లేవు. కంది శ్రీనివాసరెడ్డి నీకు దయచేసి చెప్తున్నా, నన్ను కాంగ్రెస్లోకి వెళ్ళి వెళ్ళగొట్టేదాకా సై. నాకు మార్కెట్ చైర్మన్ ఇయ్యాక మునిగల ఇట్టలకి ఇచ్చినామనుకో, ఆయనకు 75 ఏళ్ళు జైనత్ మండల్లో చేసిండు. ఆడియాల మూగోడాయిండు, నేను ఆడదాన్ని అయినా. నేను ఇవాళ కాంగ్రెస్ ఇడాను అండి. ఇవాళ ప్రభుత్వం లేనాడు వచ్చిండా, ఎలక్షన్లో తిరిగిండా? ప్రభుత్వం వచ్చంటే కొత్త బట్టలు కుచ్చుకొని పెళ్లి కొడుకు తీరొచ్చి మార్కెట్ చైర్మన్ శరం ఉన్నదా? ఇలా నువ్వు నామినేషన్ వేసిన కాడికి వెళ్ళి నీ ఎంబడి తిరిగినాం. 3 సంవత్సరాలు దాటిపోయింది, మేము తిరిగినాం. నీకు పాపం అనలేవు. మా కష్టం దేవునికి గుర్తున్నది. మేము ఇలా పానంకు తెగించి మాట్లాడినాం. ఇలా నన్ను వాళ్ళన ముస్లిం చోడు చంపేస్తే నువ్వు నాకేం పెడుతుంటివి? ఇలా నీ డబ్బు భోజనాలు బొట్లు చూడం, భార్య పిల్లల్ని ఇల్లు ముంగిలు చూసుకుంటాడు. వాళ్ళు అట్లా ఆడ పడి చచ్చేటోళ్ళు. అది పొద్దుకి అండి భర్త అడుక్కుంటాడు. నేను పాలు అమ్ముకొని నా పాల పైసలను ఖర్చు చేసి ఇవాళ 2-3 లక్షల రూపాయలు అప్పులో దిగిన. నాకు కంది శ్రీనివాసరెడ్డి మార్కెట్ చైర్మన్ ఇస్తాడని ప్రపంచంలో మొత్తం తెలిసిపోయింది. ఇవాళ జైనత్ బేల మండలంలో నమస్తే చైర్మన్ సాబ్ అంటున్నారు. రేవంత్ రెడ్డి గారు మీకు 10,000 వందనాలు. బట్టి విక్రమార్క కాళ్ళు మొక్కితి, తుమ్మల నాగేశ్వరరావు కాళ్ళు మొక్కితి, సీతక్కయ్య మొక్కితి, ఎడమబొజ్జి మొక్కితి, గడ్డం వినోది మొక్కితి,
మహేష్ గౌడ్కి పోయి మొక్కితే ఇంటికాడ లిఫ్ట్ మీద పోయి నరేంద్ర రెడ్డి దగ్గరకు పోయి మేము ఇంత పాపం ఏం చేసినాం? కంది శ్రీనివాసరెడ్డి మేమేం పాపం చేసినాం? మీ రెడ్డిలు 4 సార్లు చేసిండ్లు, మున్నూరు కాపులు 4 సార్లు చేసిండ్లు, ఎస్టీ వేసింది, మాల వేసింది, మమ్మల్ని ముఖంకు కొంగు పెట్టుకొని ఏడుచుడి తక్కున్నది, మమ్మల్ని ఇంత బాధ పెడుతున్నావు, మీ బాధ భయంకరం అయ్యేటి రోజు అవుతుంది, మేము ఇలా ఏడుస్తున్నాం, మీరు నవ్వుతున్నారు, మీరు ఏడ్చే రోజులు వస్తాయి, మేము నవ్వే రోజులు వస్తాయి. ఇలా జోగు రామన్న పాయల్ శంకర్ లేకుంటే వీళ్ళు రెడ్డిలు మమ్మల్ని కత్తి పట్టి కోస్తుండి ఇవాళ ఇంత పాత సీనియర్ కార్యకర్తని మునిగలు ఇట్టలకి ఇస్తామని మార్కెట్ ఆపినావు. జయనత్ కూడా ఆపనుంటావు కదా, అశోక్ రెడ్డికి డిక్లేర్ చేసినావు. జయనత్ వాళ్ళందరూ 2 చేతులు ఎత్తాల ఓటు అంటే మా బట్టి సౌరామకి విలువ లేదు, మాకు విలువ లేదు, మేము మనుషులం కాము. ఇలా నువ్వు నీకు దండం, నీ పార్టీకి దండం. చేసేటి రోజులు వస్తున్నాయి, మమ్మల్ని కాంగ్రెస్లోకి నువ్వు వెళ్ళగొడతావు. జై రేవంత్ రెడ్డి, జై కంది శ్రీనివాస్ రెడ్డి. నాకు మార్కెట్ చైర్మన్ డిక్లేర్ వేయకపోతే మార్కెట్ కాడ ఆత్మహత్య చేసుకుంటాను, మందు తాగుతాను, ఉరేసుకుంటాను. నీకు మాత్రం అదలా బాదలా ఇవాళ మాకు ఈ పాయల్ శంకరు జోగురామన్ లేకుంటే వీళ్ళు మమ్మల్ని మాదిగోళ్ళని అసలే బతకనియకపోతుంది. వీళ్ళు డబ్బు చూపిస్తున్నారు, ధాన్యం చూపిస్తున్నారు, మీ ఆస్తి అడిగినామా, మీ అంతస్తులు అడిగినామా? ఇవాళ 3 సంవత్సరాల నుంచి 4-5 లక్షల రూపాయలు ఓలగొట్టుకున్నా, నా ఇల్లు పని ఆపేసిన, డబల్ స్టోర్ బిల్డింగ్ పని ఆపేసిన, నీ ఎంబడి తిరిగిన, వ్యవసాయం కవులకి ఇచ్చిన, 400-500 కుక్కర్లు వంచిన, కుక్కర్ ఇయ్యాల కాళ్ళు మొక్కాల, అవ్వ కాంగ్రెస్ కోటైన్లని చెప్పాలా? ఇలా మునిగలిట్టలు 75 ఏళ్ళోడు అని క్యావిస్ వచ్చింది. జైనత్లో చేస్తాడు, మరి ఆదిలాబాద్లో చేస్తాడు. ఆయన మీద కేసు బుక్ చేసి కోట్ల పిటిషన్ ఇచ్చే మాట పక్క. జై కాంగ్రెస్, జై రేవంత్ రెడ్డి, జై కంది శ్రీనివాస్ రెడ్డి.